డయాబెటీస్ మిల్లెటస్ మధుమేహ వ్యాధి దీని గురించి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. వాడుక భాషలో మనం దీన్ని షుగర్ వ్యాధి అని అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంచుమించు 820 కోట్ల మంది ప్రజల్లో 60 కోట్ల మందికి పైగా ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ, అలాగే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందని దేశాల్లో ఈ వ్యాధి ఇంకా ఎక్కువగా ప్రబలమవుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారి సంఖ్య చూస్తే చైనా మొదటి స్థానంలో ఉంది. దాదాపు 14.5 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. ICMR 2023 లెక్కల ప్రకారం ఇంచుమించు 10 కోట్లకు మంది పైగా ప్రజలు భారతదేశంలో ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా అన్డయాగ్నోస్డ్ కేసెస్ అంటే నిర్ధారణ కాని కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటే ప్రారంభ దశ, డయాబెటీస్ మిల్లెటస్ కి ప్రారంభ దశలో ఉన్నవారు కూడా ఇంచుమించు 13.5 కోట్ల మంది పైన ప్రజలు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో మరి డయాబెటీస్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెంది చాలా ఎక్కువగా ప్రబలమై ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు. డయాబెటీస్ మిల్లెటస్ అంటే ఇది ఒక క్రానిక్ సిస్టమిక్ డిసీజ్, అంటే ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. శరీరంలో అన్ని కణాలపైన, అన్ని అవయవాలపైన దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా గుండె మీద ప్రభావం చూపి గుండెపోటు రావటం, మెదడు మీద ప్రభావం చూపించి పక్షవాతం రావటం, కిడ్నీలు పాడైపోవటం, తర్వాత కళ్ళు బోజరుగా ఉండటము, కంటి చూపు పోవటము, కాళ్ళకి డయాబెటిక్ ఫుట్ అంటారు, పుండ్లు వచ్చి అవి చాలా కాలంగా తగ్గపోవటం, ఇలాగూ అనేక రకాలైన దుష్ప్రభావాలు దీర్ఘకాలికంగా ఈ వ్యాధి వలన వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి అరికట్టకపోతే వ్యక్తిగతంగాను, తర్వాత కుటుంబ పరంగాను, సమాజ పరంగాను మరి ఎంతో నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి డయాబెటీస్ మిల్లెటస్ మధుమేహ వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందిస్తే నష్టాన్ని చాలా వరకు మనం అరికట్టచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు, తర్వాత NGOలు అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఇంకా అనేక మంది డాక్టర్స్ ఎన్నో కార్యక్రమాలని, ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని డయాబెటీస్ మిల్లెటస్ విషయంలో మంచి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలనేది మా ఆకాంక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, మరి మన ఆరోగ్యం మన అందరి భాగ్యం. తర్వాత వీడియోలో డయాబెటీస్ మిల్లెటస్ వ్యాధి ఎలా వస్తుంది, దాని నిర్వచనం ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం.